లడ్డూ కల్తీ అంశంపై ఏపీ శాసనమండలిలో ఇవాళ కూడా హైడ్రామా కొనసాగింది. ఉదయం సభ మొదలైన వెంటనే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. లడ్డూపై చర్చ జరపాలని కోరుతూ వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం ఎదుట కింద కూర్చొని నిరసన తెలిపారు. చర్చ జరిపే వరకు నిరసన ఆగదని నినాదాలు చేశారు కూడా. వైసీపీ తీరును అధికార పక్షం తప్పుబట్టింది. లడ్డూపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్ని రోజులైనా చర్చకు తాము రెడీగా ఉన్నామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఓవైపు లడ్డూ కల్తీ అంశం, మరోవైపు లెటర్. ఈ చర్చ కాస్త రచ్చకు దారితీసిందా? రాజకీయాలన్నీ కూడా ఈ రెండు అంశాలపైన ఆగిపోయాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆగిపోయింది ఈ రెండు అంశాల చుట్టూ కాదు, ఆగిపోయింది కల్తీ జరిగిందని ఒప్పుకోవాలని అధికార పార్టీ అంటుంటే, కల్తీ కంటే ముందు ఇందాపూర్ హెరిటేజ్కి మధ్య ఉన్న లింకులు, అలాగే ఇందాపూర్కి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడానికే అవినీతి ఆరోపణలు, కల్తీ ఆరోపణలు తెచ్చి ధరలు పెంచి ఇచ్చారు. ఇది ఆర్థిక లావాదేవీల వ్యవహారం, అవినీతి వ్యవహారం కాదని చెప్పే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోంది. ఈ రెండు అంశాలు సభని దాదాపుగా 10 రోజులుగా కుదిపేస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి వేదికగా గత 10 రోజులుగా జరుగుతున్న డ్రామా ఈరోజు కూడా కొనసాగింది. ప్రధానంగా తాజాగా జరుగుతున్న వివాదం ఎవరు ముందు మాట్లాడాలి, ఆ చర్చకి సంబంధించిన మొదటి చర్చకే ఒప్పుకోలేదు. ఆ తర్వాత చర్చకి రెండు పార్టీలు అంగీకరించాయి, చర్చ జరగాలని అనుకున్నాయి. కానీ చర్చ ప్రారంభం ఎవరు చేయాలన్న దాని మీద పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ ముందు ప్రకటన చేయాలని కూటమి అంటుంటే, అది చైర్మన్ మాత్రం ఆ అవకాశాన్ని వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోపణలు వినాలి, వాళ్ళు చేసే వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నట్టుగా ఆయన మూడున్నట్టుగా అర్థమవుతోంది. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అయితే ఇది పక్షపాత ధోరణిని సూచిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. స్వయంగా చైర్మనే అలా వీళ్ళైతే ఎలా అన్నది అధికార పార్టీ నేరుగా బహిరంగంగా విమర్శిస్తోంది. సాధారణంగా ఇట్లాంటి పరిస్థితులు బయట అంత ఈజీగా కనిపించవు, ఎందుకంటే చైర్ అక్కడ సుప్రీం ఉంటుంది కౌన్సిల్లో, కానీ చైరే ఇప్పుడు బయాస్డ్గా వ్యవహరిస్తోందని చెప్పి అధికార పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో వైసీపీ మాత్రం ఒకవేళ మేము ముందు అంటే వాయిదా తీర్మానాన్ని మేము ఇచ్చాము కాబట్టి మా వాదన విన్నాకే ప్రభుత్వం సమాధానం చెప్పాలి, కానీ ప్రభుత్వం మా మీద తిరిగి విమర్శలు చేసేసి దాన్ని మళ్ళీ ఎలాగైనా సభ జరగకుండా చూడాలని ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య వెంకటేశ్వర స్వామి వేదికగా కౌన్సిల్లో 10వ రోజు కూడా అట్లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపించింది. థ్యాంక్ యూ ఈశ్వర్.